హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 మొబైల్. కస్టమర్ మనకు ఇది డిస్ప్లే డ్యామేజ్ అయింది, ప్లస్ ఆన్ ఆఫ్ వర్క్ కావడం లేదు, అండ్ బ్యాటరీ ఛార్జింగ్ రాలేదు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని రిమూవ్ చేసుకున్నాము. రిమూవ్ చేసిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ రాలేదంటున్నాడు. సో బ్యాటరీ, డిస్ప్లే, ఈ ఆన్ ఆఫ్ స్ట్రిప్ ఏదైతే ఉందో విత్ బోర్డ్ ఫ్రేమ్తో సహా వస్తుంది, అది కూడా మనం చేంజ్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు చేంజ్ చేయడం ప్రారంభిద్దాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏమేం స్పేర్ పోయాయి, ఏమేం డ్యామేజ్ అయ్యాయి అని చెప్పేసి మనం కొత్త స్పేర్ తీసుకోవడం జరిగింది. ఇది మొదట డిస్ప్లే, ఇది అందుకు సంబంధించి బ్యాటరీ, ఆ తర్వాత ఏదైతే ఈ ఫ్రేమ్ ఆన్ ఆఫ్ స్ట్రిప్ ఆన్ ఆఫ్ చేసేది పోయింది, బటన్ పోయిందో అది విత్ స్ట్రిప్, ఈ ఆన్ ఆఫ్ స్విచెస్, ఫ్రేమ్ బాడీతో సహా మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం డ్యామేజ్ అయినటువంటి ఈ స్పేర్ని అంతటిని రిమూవ్ చేద్దాం. ఇది డ్యామేజ్ అయినటువంటి డిస్ప్లే. నాకు తెలిసి ఇది వాటర్ ఫామ్ అయినట్టు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఇక్కడ మరకలు ఉన్నాయి. ఈ మరకలు ఏవైతే ఉన్నాయో ఇవి నీళ్లు లోపలికి డిస్ప్లే లేకపోయినటువంటి సింబల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్రేమ్ నందు మనకు అవసరమైనటువంటి ఛార్జింగ్ సాకెట్, కొంతమంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే దేనికైనా కూడా డిస్ప్లే కానివ్వండి, బ్యాటరీ ఏ వేసినప్పుడు కానివ్వండి, చాలామంది గమ్ము ఎక్కువ వేయడం అలవాటుగా చేసుకుంటున్నారు. అలా ఎక్కువ వేయడం వల్ల మీరు రిమూవ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎక్కువ గమ్ము వేయడం వల్ల. సో దీనికి సంబంధించి పాతవి ఏమేం పోయాయి అనేది మొత్తం తీసివేయడం జరిగింది. తర్వాత మనకు అవసరమైనటువంటి కొత్త ఫ్రేమ్, ఆన్ ఆఫ్ బటన్, స్విచెస్ తీసుకున్నాం. దీనికి సంబంధించి బ్యాటరీ కూడా ఉంది, డిస్ప్లే ఉంది. దీనికి సంబంధించిన ఆన్ ఆఫ్ స్విచెస్, డిస్ప్లే, బ్యాటరీ కూర్చోబెట్టేయడం జరిగింది. ఆ తర్వాత బాడీ మొత్తం ఫిట్టింగ్ చేస్తాం. ఇప్పుడు
బాడీ ప్యానల్, బాడీ ఫ్రేమ్, ఆన్ ఆఫ్ స్విచెస్, బ్యాటరీ వేయడం సక్సెస్గా జరిగింది. సో ఫైనల్ టచెస్ అయిపోయాయి. ఇప్పుడు మనం డిస్ప్లే ఒకసారి టచ్ స్క్రీన్ వర్క్ అవుతుందో లేదో నీట్గా చెక్ చేసి ఓకే వర్క్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఇట్స్ మై విలేజ్ టాలెంట్స్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.